హలో ఫ్రెండ్స్, రామ్ చరణ్ గేమ్ చేంజర్ 2 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత, షేర్ ఎంత, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత షేర్ రాబట్టింది, నైజాంలో 2 డేస్ షేర్ ఎంత రాబట్టింది, హిందీ మార్కెట్లో షేర్ ఎంత, నెట్ ఎంత, ఓవర్సీస్ మొత్తం మీద ఎంత షేర్ రాబట్టింది, అదర్ స్టేట్లలో ఎంత షేర్ రాబట్టింది అనేది వీడియోలో క్లియర్ కట్గా జెన్యూన్ కలెక్షన్స్ మాట్లాడదాం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి. మనం ఇప్పుడు చెప్పబోయే కలెక్షన్స్ 100% జెన్యూన్, క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత 100 వెబ్సైట్లు చూసిన తర్వాత ఇండియా టుడే నుంచి ఆంధ్ర బాక్స్ ఆఫీస్ వరకు అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే లేట్ అయినా కానీ కరెక్ట్ ఫిగర్ చెప్పాలనేదే ఈ వీడియో. గేమ్ చేంజర్ నైజాం షేర్ 2 రోజుల గాను 13,96,00,000 షేర్ రాబట్టింది 2 డేస్ నైజాం షేర్. సీడెడ్ మొత్తం మీద 2 రోజుల గాను 7,69,00,000 షేర్ రాబట్టింది. ఉత్తరాంధ్ర మొత్తం 6,86,00,000 షేర్ రాబట్టింది. ఈస్ట్ గోదావరి మొత్తం 5,42,00,000 షేర్ రాబట్టింది. వెస్ట్ గోదావరి 2,73,00,000 షేర్ రాబట్టింది. గుంటూరు మొత్తం మీద 2 డేస్ 4,86,00,000 షేర్ రాబట్టింది. కృష్ణా డిస్టిక్ 2 డేస్ కలెక్షన్స్ 3,62,00,000 షేర్ రాబట్టింది. నెల్లూరు మొత్తం మీద 2,68,00,000 షేర్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర, నైజాం 2 తెలుగు రాష్ట్రాలు కలిపి షేర్ పరంగా చూసుకుంటే 48 కోట్ల షేర్ రాబట్టింది. 66,50,00,000 గ్రాస్ రాబట్టింది 2 తెలుగు రాష్ట్రాలు. 2 డేస్ గేమ్ చేంజర్ జెన్యూన్ కలెక్షన్స్ 100 వెబ్సైట్లు చెక్ చేసుకున్న తర్వాతనే ఈ వీడియో వేస్తున్నా. ఇక కర్ణాటక మొత్తం మీద 2 రోజుల కలెక్షన్స్ 3,61,00,000 షేర్ రాబట్టింది. తమిళనాడు మొత్తం మీద 2,31,00,000 షేర్ రాబట్టింది. తమిళనాడులో కూడా భారీ దెబ్బ. శంకర్ మార్కెట్ అనేది ఎంత డౌన్ అయిందో ఇండియన్ 2 తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో శంకర్ పేరు మీదనే వారం రోజులు హౌస్ఫుల్ అయ్యేది. కానీ తమిళనాడులో కూడా గేమ్ చేంజర్ శంకర్ మార్క్ అనేది ప్రభావం చూపించలేదు. 2 డేస్ 2,31,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. కేరళ మొత్తం మీద వాష్ అవుట్ అయిపోయింది. 20 లక్షల షేర్ మాత్రమే 2 రోజుల షేర్, ఇది వాష్ అవుట్ కేరళ మొత్తం మీద. ఇక హిందీ బాక్స్ ఆఫీసులో 2 డేస్ హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా 8,20,00,000 దాకా షేర్ రాబట్టింది. నెట్ చూస్తే 15 కోట్ల దాకా ఉంది. 8,20,00,000 పైన హిందీలో షేర్ రాబట్టింది. ఓవర్సీస్ మొత్తం మీద 10,61,00,000 దాకా షేర్ రాబట్టింది. ఓవర్సీస్ లో కూడా బిజినెస్ టార్గెట్ 25 కోట్లు, ఇంకా 15 కోట్ల దాకా పైన వసూలు చేయాలి. ఓవర్సీస్ లో కూడా ఇంకా కలెక్షన్స్ భారీ స్థాయిలో పుంజుకుంటే గానీ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ కు దగ్గరేలో 10. టోటల్ వరల్డ్ వైడ్ గా గేమ్ చేంజర్ షేర్ 73 కోట్ల షేర్ రాబట్టింది. 126 కోట్ల గ్రాస్ రాబట్టింది. టార్గెట్ మాత్రం చాలా పెద్దది, కానీ 2 డేస్ 73 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది గేమ్ చేంజర్ వరల్డ్ వైడ్ గా. ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్ ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు, ఏ వెబ్సైట్లో అయినా చెక్ చేసుకోవచ్చు. జెన్యూన్ కలెక్షన్స్, ఎందుకంటే కలెక్షన్స్ అనేది చాలా గొడవ జరుగుతున్నాయి. ఏది రైట్ ఏది రాంగ్ అనేది 100 చెక్ చేసుకున్న తర్వాతనే మనం వీడియో చేస్తున్నా. వరల్డ్ వైడ్ గా 73 కోట్ల షేర్, 126 కోట్ల గ్రాస్ గేమ్ చేంజర్ 2 డేస్ కలెక్షన్స్. నైజాంలో మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. సీడెడ్ లో అంచనాలను అందుకోలేకపోయింది. తమిళనాడులో అంచనాలను అందుకోలేకపోయింది. హిందీ మార్కెట్ లో దేవరతో పోటీ కలెక్షన్స్ రాబట్టింది. హిందీలో మాత్రం దేవరతో ఈక్వెల్ ఉంది. 2 తెలుగు రాష్ట్రాలు కానీ ఓవర్సీస్ లో కానీ కంపేర్ చేస్తే రీసెంట్ పాన్ ఇండియా మూవీస్ తో చాలా వెనుకబడిపోయింది గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్స్ అనేది. మూవీ టీం మాత్రం 186 కోట్ల గ్రాస్ ఫర్ 1 డే అని ప్రకటించి అబాస్ పాలైనరు. చాలా నిన్న అయితే వరల్డ్ వైడ్ గా మన ట్విట్టర్ లో కానీ గ్లోబల్ ఫ్రాడ్ గ్లోబల్ స్టార్ అనే హ్యాష్ ట్యాగ్ ఎంత ట్రెండ్ అయిందో, ఎన్ని లక్షల ట్వీట్లు పడ్డావో మనం ట్విట్టర్ లో చూసాము. ఇది ఒక్కరు వేస్తే కాదు, అందరూ పూనుకొని దేని మీద ట్వీట్లు వేస్తేనే ట్రెండింగ్ లోకి వస్తుంది ఆ మ్యాటర్. అదే ట్విట్టర్ లో నిన్న ట్రెండింగ్ వచ్చింది. చాలా మంది ఇంకా కలెక్షన్ చూసి, ఎందుకంటే రియాలిటీ వేరు, థియేటర్లో ఉన్న కలెక్షన్స్ వేరు. ఆంధ్ర అయినా సీడెడ్ అయినా రియాలిటీలో మనకు కానొస్తుంది ఈ ఎంత ఫ్రాడ్ ఉంది ఏం కథ అనేది. నేను చెప్పిన కలెక్షన్స్ మీకు ఏ విధంగా నచ్చిపోయినా కానీ గూగుల్లో వెళ్ళి ఇండియా టుడే కలెక్షన్స్ 2 డేస్ కలెక్షన్స్ గేమ్ చేంజర్ ఎంత, నెట్ ఎంత అని చెక్ చేసుకోవచ్చు. మన నెంబర్ 1 వెబ్సైట్ అయిన ఆంధ్ర బాక్స్ ఆఫీస్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఆంధ్ర బాక్స్ ఆఫీస్ కూడా 85 CR అని వచ్చింది, ప్రకటించింది. ఇది ఎప్పటి నుంచో గత 20 సంవత్సరాలు
సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ కలెక్షన్స్ ప్రకటిస్తున్న వెబ్సైట్. ఇంత క్లియర్గా చెప్తున్నానంటే ఇది 100% రియల్ జెన్యూన్ కలెక్షన్స్. ఒక్కటి కాదు, నేను మేజర్గా మెయిన్ కలెక్షన్స్ ఎన్నో చెక్ చేసుకున్న తర్వాతనే వీడియో చేసిన. గేమ్ కామెంట్ రాయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. గేమ్ చేంజర్ 186 కోట్లు. రెండో రోజు మాత్రం పోస్టర్ వేయలేదు. నిన్ననే ట్రోలింగ్ వరల్డ్ హిందీ వాళ్ళు అయితే ఘోరంగా ట్రోల్ చేసారు. ఈ బాహుబలి కలెక్షన్స్ కూడా పేకినారు నాయన మీవని. సెకండ్ డే గేమ్ చేంజర్ టీం అయితే ప్రకటించలేదు కలెక్షన్స్ గురించి అయితే. ఎందుకంటే కాంట్రవర్సీ రియాలిటీకి రియల్కు చాలా దూరం ఉంది. 101 కోట్ల ప్రాడు కలెక్షన్స్ చేసిరని బాగా ట్రోలింగ్ నడిచింది. సోషల్ మీడియా దుమ్ములేసిపోయింది. అందుకే సెకండ్ డే ప్రకటించలేదేమో. డాకు మహారాజ్ అయినా దేవరైనా ఏదైనా కానీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే కలెక్షన్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీరు కామెంట్ రాయండి ఏమనుకుంటున్నారో గేమ్ చేంజర్ కలెక్షన్ మీద. థ్యాంక్ యూ.